ధమాక్లో ధమాక్ ఉంది, సినిమాలో మసాలా ఉంది. అది చాలా బాగుంది. ఐ ఎంజాయ్డ్ అ లాట్. యా మూవీస్ డబుల్ స్మార్ట్ ఇస్ వెరీ నైస్. డబుల్ స్మార్ట్ సినిమా చాలా బాగుందండి. అలాగే స్టోరీ బాగుంది, సినిమా చూడొచ్చు, అద్భుతంగా ఉంది. ఈ వారం రిలీజ్ అయిన 4 సినిమాలో ది బెస్ట్ సినిమా రాసి పెట్టుకోండి. స్మార్ట్ శంకర్ డబుల్ స్మార్ట్. గడ్డపారే ఒక్కొక్కరికి, ధమాక్లో ధమాక్ ఉంది, సినిమాలో మసాలా ఉంది. గడ్డపార మామూలుగా రాడు దింపాడు పురిజానాథ్, ఒక్కొక్కరికి గవ్వలు కలుగుతాయి. సినిమా మాత్రం నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్, బట్ సాంగ్స్ మాత్రం వరస్ట్, 1000% వరస్ట్. సినిమా పరంగా అయితే ఒక్కొక్కరికి పూసలు కలుగుతాయి అమ్మతోడు. ఆఫ్టర్ ఫ్లాపుల తర్వాత ఇది మాత్రము అసలు క్రేజీ. చెప్పాలంటే స్మార్ట్ 1 అయితే వరస్ట్, 2 అయితే ఒక్కొక్కరికి నిజంగా గడ్డపారే సూపర్, చాలా బాగుంది. పూరి డైరెక్షన్ అయితే పూరీలు వంగుతాయి ఒక్కొక్కరికి, కుసున్నోళ్ళకి నూనెలో వంగుతాయి కదా, అట్లా వంగుతాయి. సంజయ్ దత్ అయితే ఇక ఆయన అసలు తోపు. అసలు సంజయ్ దత్ యాక్చువల్ మెయిన్ హైలైట్ సినిమాకి. సంజయ్ దత్ లేకపోతే సినిమా లేదన్నట్టు ఉంటుంది. అంత తోపు యాక్టర్ని తీసుకొచ్చి సినిమాలో పెట్టిండే. స్టోరీ అంటే నువ్వు కొంచెం నెక్స్ట్ ఏమైతే అని ఎక్స్పెక్ట్ చేయవచ్చు, బట్ ట్విస్ట్లు ఉంటాయి, తెలిసిపోతుంది. కానీ ప్రతి ఒక్కరు బాగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. ఫస్ట్ హాఫ్ అయితే క్రేజీ, సెకండ్ హాఫ్ జర్ర బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. ఇట్లా దింపి మళ్ళీ లేపుతాడు. అసలు ఉంటుంది అబ్బాబా, నిజంగా గవ్వలు కలుగుతాయి ఒక్కొక్కరికి. మామూలుగా మింగారు, ఒక్కొక్కరు సంప మింగుతారు, సీట్లకి వెళ్ళి ఒక్కొక్కరికి పూసలు కలుగుతాయి. ఆలీది అయితే ఎందుకు వస్తాడు ఎందుకు వస్తుందో తెలియదు, అంటే ఏదో ఎంటర్టైన్మెంట్ పెట్టాలని పెడతాడు. కానీ ఆలీ పోకో కాదు, అది సినిమా చూస్తుంటే ఇంకో లెక్క వినిపిస్తుంది. అది పోకో కాదు, బోకో కాదు. ఆలీ పక్కన లైట్, బట్ రాము అండ్ సంజయ్ దత్ మెయిన్. సంజయ్ దత్ రామ్ అయితే వేరే లెవెల్. చెప్తున్నా డబల్ చిప్, అసలు డబల్ చిప్ కాదు, డబల్ గమ్మే. బీజిఎం క్రేజీ, సాంగ్స్ అయితే వరస్ట్, 1000% వరస్ట్. సాంగ్స్ మర్చిపోవాలి. మూవీ చూసినాక చిప్ అయితే దొబ్బదు, బట్ పార్ట్ 3 కూడా ఉంటుంది. సినిమా సాంగ్స్ అయితే వరస్ట్, సాంగ్స్ బాగాలే. మేమైనా కొడతాం గంజిగా, మాకు ఒక ఛాన్స్ ఇస్తే వేరే లెవెల్లో కొడతాము. సినిమా అయితే క్రేజీ, 2 times చూడవచ్చు, ఈజీగా హ్యాపీగా చూడవచ్చు. 5కి అయితే ఈజీగా 4 రేటింగ్ ఇవ్వచ్చు. సినిమా అయితే ఏడ బోర్ కొట్టదు, మొత్తం మాస్. ఎట్లా అంటే నాకు ఒకటి ఏంటంటే తెలంగాణ స్లాంగ్ యాక్చువల్లీ దిగిపోతుంది. చాలా బాగుంది. ఐ ఎంజాయ్డ్ అ లాట్. అండ్ నేనైతే మూవీ రామ్ కోసమే వచ్చాను. ఐ ఫీల్ ద మూవీ. అండ్ అందులో మదర్ ఎమోషనల్ ఉంది, ఫైట్ ఉంది, విలన్, యాక్షన్, డ్రామా, గన్ ఫైరింగ్, సాంగ్స్, డీజే, ఆల్ అదర్స్. ఇవ్వచ్చు, బట్ మూవీ ఐ కెన్ రేట్ అప్ టు 7 or 8. బట్ హిస్ ఎనర్జీ అయితే ఐ విల్ గివ్ అప్ టు 10, బికాస్ ఆయన మాస్, డైరెక్షన్, డైలాగ్స్, ఇస్ పర్ఫార్మెన్స్ ఎనర్జెటిక్ ఉంది. ఐ ఫీల్ హిమ్ అలాట్. సాంగ్స్ 2 సాంగ్స్ బాగున్నాయి. అండ్ మూవీ అంటే సంజయ్ దత్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. హీ క్యాన్ గివ్ అ లాట్ బికాస్ హీస్ ఆల్సో బిగ్ యాక్టర్ అండ్ ఆల్సో హీ గివ్ అమ్ అ లాట్. సాంగ్స్ హైలైట్ ఉన్నాయి. 2 songs, ఐ మీన్ స్టెప్ అమర్ అండ్ దిమాగ్ ఖరాబ్. ఐ మీన్ నాకు ఫస్ట్ నచ్చింది, సెకండ్ది ఓకే, బట్ యాక్షన్ అయితే అని నేను కూడా అనుకుంటున్నా. బికాస్ ఈ ఎనర్జీ అంతా యూజ్ చేయాలి అనుకుంటా, బికాస్ హీస్ మోర్ ఎనర్జెటిక్. అండ్ పేరు కూడా అందుకే కదా ఎనర్జెటిక్ రామ్, సో ఇంకా ఎక్కువ యూజ్ చేస్తే బాగుంటుంది. ఓవరాల్ మూవీ నైస్, ఐ ఎంజాయ్డ్ అ లాట్. ఫ్యామిలీ వరకు చూడొచ్చు. మై రేటింగ్ మూవీ అప్ టు 7 or 8. అలీగారు కామెడీ ఓకే, బట్ మరి అంత యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. యా మూవీస్ డబుల్ స్మార్ట్ ఇస్ వెరీ నైస్. ఐ ఎంజాయ్డ్ వెరీ మచ్ and I want to come again and again here. And hero is very smart and beautiful, and her acting is very good. Yeah, Sanjay Dutt is very smart and her acting is finally superb. Nice. Yeah, and again Alia ka superb, जबरदस्त. आली डबल स्मार्ट कैसा लगा? बहुत ज़बरदस्त लगा मूवी. क्या अच्छा लगा आपको मूवी में? फाइटिंग, डांस एंड सॉन्ग्स आर वेरी प्रिटी और डांस ज़बरदस्त था. हीरो की एक्टिंग. कौन सी कैरेक्टर अच्छा लगा आपको? संजय दत्त इज़ वेरी गुड. हिंदी ऑडियंस को पसंद लगी है मूवी?
हाँ हिंदी में और तो बहुत सारी मूवी है संजय दत्त की, दिल तो पागल है वगैरह, बहुत सुपर मूवी है. थैंक यू. డబుల్ స్మార్ట్ సినిమా చాలా బాగుందండి. పూరి గారు కంబ్యాక్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఆలీ గారి యాక్టింగ్ కానీ మన సంజయ్ దత్ యాక్టింగ్ కానీ చాలా బాగుంటుంది. సినిమా అయితే అక్కడక్కడ కొంచెం లేక ఉంది, అది వస్తుంది కానీ బాగుంది. సినిమా బాగుంది. ఓవరాల్ సీక్వెల్స్ అందరికీ కలిసి రావంటారు, మరి రామ్కి ఇంకా పూరికి కలిసి వచ్చింది అనుకోవచ్చా? పూరి గారి డైరెక్షన్ అయితే కొంచెం అక్కడక్కడ లోపించిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా బాగుంది. అదే ఇప్పుడు పూరి జగన్నాథ్కి కంబ్యాక్ పడినట్టేనా? ఏంటి పూరి గారికి కంబ్యాక్ వచ్చినట్టేనా మళ్ళీ? కంబ్యాక్ అయ్యారని చెప్పుకోవచ్చండి. లైగర్ కంటే చాలా బెస్ట్. బాగుంది సినిమా. అంటే ఇందులో మనకి బాలీవుడ్ కి సంబంధించిన సంజయ్ దత్ గారు, అవును. కాంబినేషన్ బాలీవుడ్ టాలీవుడ్ కాంబినేషన్ ఇంతకుముందు చూసింది, మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది? సంజయ్ దత్ గారి వల్ల ఈ సినిమా ఫ్లేవర్ కొంచెం మారింది, చాలా కొత్తగా ఉంది. బాగానే చేశారు. ఫ్యామిలీ అయితే నచ్చుద్దండి, అందరూ చూడొచ్చు. రామ్ గారి పెర్ఫార్మెన్స్, పూరి గారి డైరెక్షను, ఆలీ గారి కామెడీ. అదే మ్యూజిక్ అదిరిపోయిందండి. అసలు ప్రతి సాంగ్ చాలా హైలైట్గా ఉంది. పిక్చరైజేషన్ కూడా బాగా చేశారు. హ్యాట్రిక్ అని చెప్పుకోవచ్చండి. ఇది పూరి గారికి రామ్ గారికి హ్యాట్రిక్ సినిమా. ఇక్కడ సినిమా గురించి మాట్లాడుకోవాలనుకుంటే రామ్ని ఎంత సీరియస్గా చూపించినా, రామ్ని కామెడీగా చూపించాడు, రామ్ని సీరియస్గా చూపించాడు, రామ్ ఎనర్జీని వాడుకున్నాడు, రామ్లోని డ్యాన్స్ అని వాడుకున్నాడు, రామ్తో హీరోయిన్తో ఉన్న కెమిస్ట్రీని వాడుకున్నాడు. కానీ సినిమా అంతా డొల్ అయితే ఎవరేం చేస్తారు? ఏం లేదు. సినిమాలో ఏముందన్న నచ్చటానికి? ఏం లేదాడ. మదర్ సెంటిమెంట్ అంటే ఇప్పుడు కేజీఎఫ్ అనే ఒక సినిమా ఉంది. మదర్ సెంటిమెంట్కి మనం అటాచ్ అవుతాం. అంటే వాడు అంతా అక్కడ మాస్ సీన్స్ చూపిస్తున్నా కానీ మనం అటాచ్ అవుతాం. లేకపోతే ఈ సినిమాలో వచ్చేసరికి మదర్ సెంటిమెంట్ నీకు చూపిస్తున్నా కానీ నీకు అటాచ్మెంట్ కుదరదు. ఏదో ఫోర్స్డ్గా నీకు మదర్ సెంటిమెంట్ ఎక్కిచ్చేస్తున్నాడు అన్నట్లు ఉంటుంది. అండ్ కన్వీనియంట్. తర్వాత సీన్ నువ్వు ఈజీగా చెప్పవచ్చు. ఇద్దరు వెళ్ళింది. నేనైతే వెయిట్ చేస్తున్నాను. రామ్కి కంబ్యాక్ పడాలి, పూరికి కంబ్యాక్ పడాలి. డబుల్ స్మార్ట్ శంకర్ సినిమా చూసిన తర్వాత సింగిల్ స్మార్ట్ శంకరే బాగుందనిపించింది. స్మార్ట్ శంకర్ బాగుంది, అంత బాగాలేదు సినిమా. అందులో ఫస్ట్లో అయితే సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్టింగ్, పర్ఫార్మెన్స్, ఫైట్స్ మొత్తం అన్నీ కూడా బాగుంది ఫస్ట్లో. ఈ రెండులో నాకు తెలిసి ఇప్పుడు సీక్వెల్ తీయకపోవడం మంచిది. ఇప్పుడున్న టైంలో ఏ సినిమానే సీక్వెల్ తీసుకోకపోవడం మంచిది. ఇంకా మనకి నాకు తెలిసి ఇంకా పూరి జగన్నాథ్ గారు ఒక 10 నుంచి 15 సంవత్సరాలు సినిమా తీయడం మానేస్తే బాగున్నాం. నేను నచ్చలేదు సినిమా, అసలు ఏ కాన్సెప్ట్ లేవు కదా. ఇప్పుడు పూరి జగన్నాథ్ గారి సినిమాలు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. క్లైమాక్స్ చాలా బాగుంటుంది, కానీ సినిమా ఫస్ట్ కొంచెం బాగుంది అనిపించింది. క్లైమాక్స్ ఏం బాగోలేదు. ఇక చూసిన వాళ్ళు అందరూ ఏమన్నారంటే మరొక లైగర్ రాడ్ 2 అని అడుగుతున్నారు. ఒక రకంగా రాడ్ల వరకు మనం మాట్లాడుకోవద్దు. సినిమాలో టేకింగ్ బాగుంది, రాము ఎనర్జెటిక్ యాక్టింగ్ బాగుంది తప్ప మిగతాది ఏం బాగలేదు. సాంగ్స్ బాగాలే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగాలే, యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఏం లేదు. సంజయ్ దత్ గారిని పెట్టారు, ఎందుకు పెట్టారు అంటే డబ్బింగ్ యాక్టింగ్ కరెక్ట్గా సింక్ లేదు. అలీ గారిని తెచ్చిపెట్టారు. అలీ గారు ఒక సెంటిమెంట్గా తీసుకున్నాడు అనుకున్నాను తప్ప అసలు సినిమాలో అయితే అలీ గారు అనవసరం. అసలు ఎవడో కూడా అలీ గారు వస్తే యాక్చువల్ నవ్వు ఉంటుంది, కానీ విచారంగా కూర్చున్నారు అందరం. ఏదేమైనా అబోవ్ యావరేజ్ అసలు ఏనే లేదన్నా. అసలు సినిమా ఎందుకు వచ్చామనిపించింది. అబోవ్ యావరేజ్, బిలో యావరేజ్గా మయంగా కొట్టుమిట్లు ఆడుతుంది సినిమా. ఉండొచ్చా ఊడిపోవచ్చు అన్నట్టుగా ఉంది సినిమా. అది కూడా ఈ రోజుకి ఆడొచ్చు, అయితే కష్టం మీద. బ్లాక్ బస్టర్ అనుకోవడానికి లేదు, బాగుంది అనుకోవడానికి లేదు, సూపర్ హిట్ అనుకోవడానికి లేదు. ఏదో యావరేజ్, అలాగా ఏదో పర్లేదురా బాబు చూడాలి ఆ టైప్ తప్ప సినిమా ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదన్న సినిమా అయితే. థ్యాంక్ యూ. అలాగే స్టోరీ బాగుంది. అంటే ఓన్లీ మెమరీ ట్రాన్స్ఫర్ అనే కాన్సెప్ట్ మాత్రమే తీసుకొని డబుల్ స్మార్ట్ సినిమాలో దాన్ని కొత్త స్టోరీ రాసుకున్నారు. సంజయ్ దత్ గారిని పెట్టారు, అందరినీ చాలా బాగా. అంటే ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్ అలాంటిది. అంటే కేజీఎఫ్ సినిమాలో అయితే అది బాగా వైలెంట్ క్యారెక్టర్. దిస్ ఈజ్ నాట్ ద వైలెంట్ క్యారెక్టర్, దిస్ ఈజ్ ద డాన్ క్యారెక్టర్. డాన్ క్యారెక్టర్ విల్ బి లైక్ దిస్ ఓన్లీ. ఇట్ విల్ బి లైక్ దిస్, ఇట్ విల్ బి లైక్ దిస్, లైక్ దట్స్ ఇట్. అలీ కామెడీ ఆల్రెడీ మనం చూసే ఉన్నాం కదా. ఈడియట్ సినిమాలో చూసాము, అలాగే దేశముద్ర సినిమాలో చూసాము, అలాగే పూరి జగన్నాథ్ సినిమాల్లో అలీ గారి క్యారెక్టర్ ఏంటంటే డిఫరెంట్ ఒక సపరేట్ ట్రాక్ ఉంటుంది అన్నమాట. అలాగే ఇదొక సపరేట్ రైల్వే ట్రాక్. సినిమా చూడొచ్చు, అద్భుతంగా ఉంది. ఈ వారం రిలీజ్ అయిన 4 సినిమాలో ది బెస్ట్ సినిమా రాసి పెట్టుకోండి. 100 కోట్లు పక్కా. స్మార్ట్ శంకర్, డబుల్ స్మార్ట్.